భువిపై తుది శ్వాస, పాతాళంలో నరఘోష. ప్రియులారా, శ్వాస, దానినే మరొక పదం, పర్యాయ పదం అనొచ్చు, ఊపిరి. శ్వాస అన్న ఊపిరి అన్న ఒకటే. 2 సంవత్సరాలుగా దీని విలువేంటో ప్రపంచానికి బాగా తెలిసి వస్తుంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ప్రధానముగా సమస్య ఏర్పడుతున్నది ఊపిరిపైనే, ఊపిరితిత్తులపైనే. నిజంగా మనిషి లేదా సకల జీవులు జీవించి ఉండాలంటే అవసరమైనది ఊపిరి, శ్వాస. మన వరకు వచ్చేసరికి శ్వాస అనగానే ఏదో గాలి లోపలికి వెళ్ళడం ఉచ్ఛ్వాస, అది బయటికి రావడం నిశ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాసలు, నిశ్వాసలు అంటారు. ఏదో సైన్స్ నేర్చుకున్నామనో, కాస్త చదువుకున్నామనో, మన నాసికారంధ్రంలో నిలిచిన ఈ గాలిని, ఆక్సిజన్ అని, బయటకు వస్తే కార్బన్ డైఆక్సైడ్ అని చాలా నేర్చుకున్నామని జబ్బలు చరుస్తుంది మనిషి అండి. ఆ ఊపిరి ఆగిపోతే ఏం చేయాలో, ఆ శ్వాస ఆగిపోతే ఏం చేయాలో తెలియక చేతులెత్తేసి తమ విజ్ఞానము, తమ శాస్త్రము తలక్రిందులైన ఆ శ్వాసను ఎలా ఆపాలో తెలియక బెక్కముఖం వేసి ప్రపంచంలో చూస్తున్నారు. అదే కరోనా. అంతరిక్షానికి ఎగిసిపోయాం, త్వరలోనే భూమిని విడిచి అంతరిక్షంలో ఇతర గ్రహాలలో ఇల్లు కట్టుకుంటామని బేరాలు పలుకుతున్న వీళ్ళు కళ్ళ ముందే సాటి మనిషి ప్రాణం పోతూ ఊపిరి ఆగిపోతుంటే ఏం చేయాలో తెలియటం లేదు. ఒకప్పుడు ఎవరికైనా ఊపిరి ఆడడం లేదంటే వెంటనే నోటిలో నోరు పెట్టి ఊదేసేవాళ్ళు. ఇప్పుడు ఊపిరి ఆగిపోతుందంటే నోట్లో నోరు పెట్టే సాహసం కూడా ఎవడు చేయలేడు. ఎందుకో మీ అందరికీ తెలుసు ప్రియులారా, ఊపిరి, శ్వాస అంత అవసరమా ఈ భూమి మీద అంటే దాని అవసరత ఏంటో మీకు ఇప్పటికీ అర్థమైంది. ప్రియులారా, ఈ శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఈ శ్వాస ఒకనాడు దేవుడు మంటి నుండి ఒక ఆకారాన్ని నిర్మించాడు. అది ఆదాముది. ఆ మంటి నుండి నిర్మించిన ఆకారము, దానికి నాసికారంధ్రాలు. ఆ నాసికారంధ్రాలలోనికి ప్రవేశపెట్టాడండి ఒక దానిని. ఒకసారి సందర్భాన్ని చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో ఈ ఆకారమును, శరీరమును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. అనగా దేవుడు తన ఊపిరిని ఊదాడు. ఊపిరి ఆడక నీటిలో పడిపోయిన వ్యక్తి ఊపిరి ఆడక మరణించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెంటనే కృత్రిమ శ్వాస అందించాలి. కృత్రిమ శ్వాస, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ వైద్య పరిభాషలో. కానీ ఒకనాడు అసలు ఊపిరే లేకుండా పడి ఉన్న ఒక బొమ్మకి ఒక ఆయన ఆ ముక్కుల దగ్గర నోరు పెట్టి ఏం ఊదాడో తెలుసా? యోబు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనం. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఏముందట? జీవవాయువును ఓదగా అన్నాడు. జీవవాయువు ఆదికాండము ప్రారంభ అధ్యాయాలలో, ప్రారంభ పుస్తకంలో, ప్రారంభ మాటలలో చూసి మన ఊపిరిలో, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో గాలి, వాయువు ఉంది గనక ఆయన ఊపిరిలో కూడా ఉన్నది గాలి, వాయువు అని మనిషి పొరపాటు పడ్డాడు. ఏమండి, మనిషికే కాదండి, మనిషికి, జీవరాశికి ఊపిరిలో తేడా ఉంటుందండి. ఊపిరిలో తేడా ఉంటుంది.
ఉదాహరణకు మనం యోబు గ్రంథంలో దేవుడు డైనోసార్స్ గురించి వ్రాయిస్తూ దాని ఊపిరిలో ఏముందో చెప్పాడు. ఏదో మన ఊపిరిలో ఉన్నట్లు, ఏమండి దేవుని ఊపిరిలో కూడా గాలి ఉంది అనుకోకండి. మన ఊపిరి వేరు, దేవుని ఊపిరి వేరు. దానికి ఎగ్జాంపుల్ ఒక ఒక జీవి. 41వ అధ్యాయము యోబు గ్రంథం 41వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. 41వ అధ్యాయం యోబు గ్రంథం. ఈ వచనాలన్నీ మీరు మనసులో పెట్టుకోవాలని చెబుతున్నాను. ఉడుకుచున్న కాగులో నుంచి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచున్నట్లు ఆ డైనోసార్స్ నాసికారంధ్రములలో నుంచి ఏమి లేస్తుంది? పొగలేస్తుంది. పొగలేచింది అంటే ఆక్సిజన్ కాదు అది. ఇంకా ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచున్నట్లు దాని నాసికారంధ్రముల నుండి పొగలేచును. దాని ఊపిరి నిప్పులు కమ్ముతుందట, నిప్పులు చిమ్ముతుందట. దాని ఊపిరిలో నిప్పులున్నాయి. తన నోట నుండి జ్వాలలు బయలుదేరుతాయి. మనం ఊపిరి విడిస్తే వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. ఒక డైనోసార్ ఊపిరి విడిస్తే వచ్చేవి నిప్పులు, మంటలు, జ్వాలలు. చూసారా, మనిషికి ఒక జీవికి ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో డిఫరెన్స్ ఉంది. నీకు వాయువు వచ్చింది కదా బయటికని, దానికి వాయువు రాలేదు. చూసారా, జ్వాలలు వచ్చాయి. మరి దేవుని ఊపిరిలో ఏముంది? ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడా, ఓజోనా? ఆత్మ. సర్వశక్తుని ఆత్మ నా నాసికారంధ్రములలో. అంటే ఒకనాడు మట్టి బొమ్మగా ఉన్న ఆదాము ఆకారానికి ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రారంభమైంది. ఎందుకు? దేనివల్ల తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే మానవునికి ఊపిరి దేవుడు ఊపిరి ఊదిన తర్వాత వచ్చింది. దేవుడు ఊపిరి ఊదాడు. ఆయన ఊదిన ఊపిరిలో ఉన్నది, ఆయన ఊపిరిలో ఉన్నది ఆత్మ. ఆయన ఊపిరిలో ఉన్నది ఆత్మ. ఆయన ఊపిరి నుండి, ఆయనలో నుండి వచ్చిన ఆ ఆత్మ ఈ మట్టి బొమ్మలోనికి ప్రవేశించగానే ఈ బొమ్మకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రారంభమయ్యాయి. అంటే దేవుని భిక్ష మనకు జీవము, ఊపిరి, శ్వాస, బ్రతుకు. ఈ భూమి మీద మనం ఉన్నామంటే దేవుని భిక్షది. శాస్త్రం ఇంతవరకు రాదు. శాస్త్రం ఇంతవరకు ఆలోచించదు. ప్రకృతిలో ఉన్న దానిని పీల్చుకోవడం ఈ బాడీ అలవాటు చేసుకుంది. ఏమండి, కోతి నుంచి మానవుడు ఆ క్రమంలో పరిణామ క్రమంలో ఈ ప్రకృతిలో ఉన్న వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడం అలవాటు చేసుకొని, అలా ఆక్సిజన్ పీల్చుకోవడం అలవాటు చేసుకుందని తప్పుడు సిద్ధాంతాలు మాట్లాడతాడు. కానీ మనిషి బ్రతకడానికి దేవుడు తన ఊపిరిని ఊది మనకు ఊపిరినిచ్చాడు. ఆయన ఊపిరిలో ఉన్నది ఆత్మ అయితే ఆ ఆత్మ మన దేహంలోనికి రావడం వలన ఈ దేహానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, శ్వాస ప్రారంభమైంది. యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి. సర్వశక్తుడగు దేవుని ఊపిరి, నరులలో ఉన్న ఆత్మ, ఈ సర్వశక్తుడగు దేవుని ఊపిరి ఒకటే. అంటే ఈరోజు నువ్వు గాలి పీలుస్తూ ఉచ్ఛ్వాస అంటున్నావు, విడుస్తూ నిశ్వాస అంటున్నావు, శ్వాస నాలో ఉందంటున్నావు, ఊపిరి నాలో ఉందంటున్నావు, ప్రాణం నాలో ఉందంటున్నావు. ఇవన్నీ నీలో నిలవడానికి కారణమైన దేవుని ఊపిరి మొదట ఈ దేహంలోనికి వెళ్ళింది. అలా వెళ్ళిన ఈ ఊపిరి శాశ్వతమైనది మాత్రం కాదండి. అలా వెళ్ళిన ఈ జీవం శాశ్వతమైనది మాత్రం కాదండి. ఒకనాడు దేవుడు శాశ్వతమైనదే ప్రవేశపెట్టిన మనిషి దాన్ని అశాశ్వతం చేసుకున్నాడు.
ఆ ఊపిరి, ఆ శ్వాస నాసికారంధ్రములో ఉన్నంత వరకు మనిషి ఎగురుతాడు, గెంతుతాడు, విర్రవీగుతాడు, పెట్టరేగిపోతాడు, విచ్చలవిడిగా మారిపోతాడు. ఎవరికి లోబడక, ఎవరికి వినమ్రత చూపక, అహంకారై, అవిధేయుడై, ఇటు సమాజానికి, తల్లిదండ్రులకి, దేవునికి ఎదురు తిరిగి ఎంత క్రూరుడుగా, ఎంత మోసగాడిగా, ఎంత వ్యభిచారిగా, ఎంత పాపిష్టివాడిగా ఈ ప్రపంచాన్ని మార్చేశాడో మీ అందరికీ తెలుసు. కారణం, తనలో ఉన్న ఈ ఊపిరి ఏ క్షణాన ఆగుతుందో తెలియని క్షణభంగురమైన నీటి ఆవిరి అని అర్థం కాక. ఏమన్నా ఒక సంఘటన చెప్తానండి, రీసెంట్, వెరీ రీసెంట్, అది కూడా నా అనుభవం. ఒక 3 days బ్యాక్ అండి, 3 days బ్యాక్ రాత్రి పడుకొని ఆలోచిస్తూ పడుకున్నానండి. చాలాసేపు నిద్ర పట్టలేదు, ఎప్పటికో నిద్రలోనికి అలా వెళ్ళాను. ఒక కళ, నేను అలా నా కళలో జరుగుతున్నది. నేను పడుకుని ఉన్నాను, కళలో కూడా పడుకునే ఉన్నాను. కాసేపటికి ఆ కళలో నాకేమనిపిస్తుందంటే ఊపిరాడడం లేదు. ఆ కళలోనే ఒక గ్లాసు నీళ్లు తీసుకొని పోసుకుంటున్నాను, నీళ్లు వెళ్ళడం లేదు. నీళ్లు పక్కకి వెళ్తున్నాయి కానీ నా గొంతులోకి వెళ్ళడం లేదు. నా కళలోనే ఫీల్ అవుతున్నాను, అర్థమవుతుంది. ప్రక్కన మా అమ్మ ఉంది, పిల్లలు ఉన్నారు, మా ఆవిడ ఉంది. వాళ్ళెవరిని లేపట్లేదు నేను, ఎందుకంటే వాయిస్ రావడం లేదు. నీళ్ళ గ్లాస్ పోసుకుంటున్నాను కానీ లోపలికి వెళ్ళడం లేదు. కాసేపటి తర్వాత అర్థమైంది ఏంటంటే అది కళ కాదు, నిజంగానే జరుగుతుంది. టక్కన మెలకు వచ్చిందండి అని ఒక్కసారి ఊపిరిడిచాను. అప్పటి వరకు నాకు ఊపిరాడలేదు. లేచి కూర్చున్నానండి ఒక అరగంట వరకు. ఎవరిని లేపలేదులేండి. అప్పుడు నాకు అర్థమైపోయింది, నా వయసు 39 సంవత్సరాలు, 40కి దగ్గరున్నాను. అంటే ఏ క్షణానైనా కాసేపు ఆడలేదండి, అది నిజం. కానీ నేను నిద్రలో కళని ఫీల్ అవుతున్నాను. కళ కాదు, అది నా మంచం మీద నాకు రాత్రి వేళ జరిగిన వాస్తవం. కాసేపు నిజంగా ఊపిరాడలేదండి. ఆ కాసేపు ఊపిరి బిగబట్టిన తర్వాత వదిలితే ఎలా ఉంటుందో ఆ ఫీల్తో నేను లేచాను. చెమట్లు పట్టేస్తున్నాయి. కాసేపు అలా కూర్చొని లేచి వాటర్ తాగాను, ఆలోచించుకున్నాను. ఒక మనిషి ఎంతసేపు ప్రాణం పోవాలి? నాకు అనిపించింది, ఆ నిద్రలో అలాగే పోతారా? ఫీల్ అయ్యాను నేను. ఒక్క క్షణం ఏమనిపించిందంటే అలా పోయి ఉంటే బాగుండేమో కదా. ఎందుకంటే ఏ పెయిన్ తెలియదు కదా, దేవుని పనిలో ఉన్నాం కదా, ఇప్పుడు పోతే లాభమే కదా. కానీ ఒక వాస్తవం అర్థమైంది ఏంటంటే ఈ ఊపిరి ఎప్పుడైనా ఆగిపోతుంది, ఈ శ్వాస ఎప్పటికైనా ఆగిపోతుంది. ఆ తుది శ్వాస ఉంది చూసారా, నేను ఫీల్ అవుతూ వాటర్ పోస్తున్న నోట్లోకి వెళ్ళడం లేదు. ఎస్, అది ఆగిపోయినప్పుడు అలాగే ఉంటుంది. ఆ తుది శ్వాస ఒక్కోసారి గట్టిగా తీసుకున్నప్పుడు బహుశా ఆ లోపల ఆత్మ ఉండొచ్చు, లేదంటే ఒక్కసారి వదిలినప్పుడు ఆ లోపల ఆత్మ బయటకు కూడా పోవచ్చు. మా తాత చనిపోయేటప్పుడు నేను దగ్గరుండి చూశానండి. ఆయన చనిపోతున్నప్పుడు ఒక్కసారిగా గట్టిగా ఆవలించినట్లుగా అలా అన్నాడండి. గాలి బయటకు వచ్చింది, నోరాలా తెరిచి ఉన్నాడు, చచ్చిపోయాడండి. అది నేను కళ్ళారా చూశాను. అది తుది శ్వాస కావచ్చు, లేదా నిశ్వాస కావచ్చు, ఉచ్ఛ్వాస కావచ్చు, నిశ్వాస కావచ్చు, కానీ అది చివరిది. ఎంతసేపు అండి? ఎంతసేపు జరిగింది ఇది? కాసేపే. ఒకనాడు జీవము పోశాడు, ఊపిరి పోశాడు, బొమ్మని చేశాడు, అందులో ఆయన ఊపిరిని పెట్టాడు. ఆ ఊపిరిని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఓ మనిషి, నీకు అర్థం కావడం లేదు. నువ్వు చేసే ఎక్సర్సైజు, నీకున్న జిమ్ము, నాలెడ్జ్, నీకున్నటువంటి ఆరోగ్యకరమైన సూత్రాలు పాటించే నాలెడ్జ్, లేదా ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఫుడ్. మీ దగ్గరే ఉన్నారు కదండి పునీత్ రాజ్ కుమార్, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్డే తీసుకుంటాడు. నిజంగా 46 ఏళ్ల వయసులో బంతిలా ఎగురుతున్నాడు. ఆ ఎక్సర్సైజులు ఏంటండి, ఆ ఎగరడం ఏంటండి, ఆ రోపుతో పైకి ఎక్కేయడం ఏంటండి, ఆ వెయిట్ లిఫ్టింగ్లు ఏంటండి. ఆరోగ్య సూత్రాలు
ఆర్గానిక్ ఫుడ్సో లేదంటే మరొకటో ఈ ఊపిరి ఆగిపోకుండా తుదిశ్వాస కాకుండా ఆపలేకపోయాయి. కారణం అది ఇచ్చింది దేవుడు, దాన్ని కాపాడుతున్నది దేవుడు. ఆ దేవుడు ఎందుకు కాపాడతాడో, ఎప్పటి వరకు కాపాడతాడో, ఎవరిని కాపాడతాడో ఈ 3 దినాలలో మహాజ్ఞాన సంగతులు మీ ముందు పరచడానికే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ గారు జయశాలి గారు వయస్సులో ఉన్నప్పుడు మీలో చాలామంది భవిష్యత్తు చూడలేదేమో. నిజంగా ఇప్పుడే ఆయన మాట్లాడుతుంటే ఆయన కంఠంలో ఆ కణకణలాడే ధ్వని జయశాలి గారి వయసులో 73 ఏళ్ల వయసుకి తగ్గలేదు. అలాంటిది వయసులో ఎంగేజ్లో ఉన్నప్పుడు అసలు ఎలా ఉండాలి, ఆయన స్వరం ఎలా ఉండాలి, ఆయన గర్జన ఎలా ఉండాలి, ఆయన విసురు ఎలా ఉండాలి, ఆయన ఛాలెంజ్లు ఎలా ఉండాలి, ఆ రోజు మనం స్వయంగా చూడలేకపోయామేమో. కానీ ఆ అదృష్టాన్ని దేవుడు ఆయనకు ప్రతిరూపమైన ఆయన కొడుకు రూపంలో మన కళ్ళ ముందు పెట్టి, ఒకనాడు జయశాలి యవ్వనంలో ఎలా ఉన్నారో ఇప్పుడు ఆ రూపాన్ని మన ముందు పెట్టి ఆస్వాదించే భాగ్యం మనకిచ్చారు. అందుకే సమయం నేను వృధా చేయకుండా అన్నయ్యకి సమయాన్ని అప్పగిస్తాను. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ కుమారుని మా మధ్య నిలవబెట్టారు. మీ పక్షంగా రోషము కలిగి, పౌరుషము కలిగి, సత్యాన్ని వెదజల్లుతూ అసత్యపు చీకటి కోణాలను సత్యపు ఖడ్గంతో చీల్చివేయాలనే ధైర్యం కలిగిన క్రైస్తవుణ్ణి ప్రాంతానికి రప్పించారు. అవును, ఆయన పులి కడుపున పులే, సింహం కడుపున సింహమే. సత్యమును ఎరిగిన వారు, భక్తి కలిగిన వారు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యాన్ని మీరు వాక్యం ద్వారా మాలో నూరిపోశారు. మీ కుమారుడు నిలవబడి మాట్లాడుతుండగా ఉన్నతమైన సంగతులు ఈ ప్రపంచ ప్రజలు, ఈ ప్రాంతపు ప్రజలు వినున్నట్లు సహాయం చేయండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ మా తండ్రి గారికి అనుగ్రహించండి. అన్నయ్యకి మీరు తోడుగా ఉండండి. మిగిలిన 2 దినములు కూడా చలి నుండి మీ బిడ్డలను కాపాడి చలిని తగ్గించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.